నోయల్ జార్జ్ మర్డర్ కేసుకు సంబంధించిన విషయంలో మొదటగా నోయల్ జార్జ్ అనే అతను మల్కీపురంలో వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేవాడు. తర్వాత రామారావుపేట వాళ్ళ నాన్నగారి జాబు రావడం వల్ల అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఎక్కువ ఇక్కడ తిరుగుతూ ఉండగా ప్రమేల హాస్పిటల్లో మెడికల్ షాపులో పనిచేస్తున్నటువంటి ప్రశాంత్ అనే అమ్మాయితోటి పరిచయం ఏర్పడింది. పరిచయం ఏర్పడిన తర్వాత వాళ్ళిద్దరు లవ్ చేసుకోవడం జరిగింది. లవ్ చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరూ కూడా ఈ ప్రశాంత్కి మ్యారేజ్ కూడా అవ్వడం జరిగింది వాళ్ళ సొంత చుట్టాలతోటి. అయినా సరే ప్రశాంత్ ఇతను వదిలేసి ఈ ప్రశాంతి ఈ నోయల్ జార్జ్ అనే అతని ఇద్దరు కూడా సహజీవనం చేయడం జరిగింది పసుపు తాడు కట్టుకొని. అలా సుమారుగా డిసెంబర్ నుండి ఇది జరిగింది. డిసెంబర్ నుండి వీళ్ళిద్దరూ కూడా సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో వీళ్ళిద్దరూ కూడా డ్రగ్ ఎడిక్ట్ అయ్యారు. అది డ్రగ్ అంటే గంజాయి ఇంజెక్షన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది వీళ్ళిద్దరూ. దాని మీద ఈ అమ్మాయి మొన్న 8వ తారీఖు నోయల్ జార్జ్ హెరాస్మెంట్ చేస్తున్నాడని చెప్పి 8వ తారీఖు 8/8/2020 తేదీన కాకినాడ నుంచి బయలుదేరి 9వ తారీఖు మన మల్కీపురం వచ్చి వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళ అన్నయ్య వచ్చి రాజోల్లో ఉంటున్నాడు. అక్కడ తీసుకొచ్చి ఏం జరిగిందమ్మా అంటే ఒళ్ళంతా చూపించి ఇవన్నీ చూపించి ఇలా కాల్చాడు ఇలా కొట్టాడు అని కొద్దిగా అమ్మాయి అన్నీ చెప్పిన బాధలకు చెప్పితే అప్పుడు అతను కొద్దిగా కోపోద్రేకుడు అయ్యి ఏమైనా సరే ఇంకేతన్ని చంపేయాలి మనం అని నిర్ణయించుకొని వాళ్ళ ఫ్రెండ్ అయిన ప్రేమ్ కుమార్ ఎర్రన్శెట్టి ప్రేమ్ కుమార్ అని రాజోల్ అతన్ని కూడా పిలిపించుకొని ముగ్గురు కలిపి ప్లాన్ చేసుకొని నోయల్ జార్జిని మనం ఎక్కడొక్కడికి రప్పించి కొట్టి చంపేద్దాం అని చెప్పి ప్లాన్ చేసుకోవడం, అక్కడ ఐరన్ రాడ్ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. దాని ప్రకారంగా ఈ అమ్మాయిని ఎవరైతే ప్రశాంతి ఉందో ఆవిడతో ఫోన్లు చేపించి అతన్ని నోయల్ జార్జిని చించినాడు బ్రిడ్జి దగ్గరికి సుమారు నైట్ 9వ తారీఖు నైట్ 10-10:30కి రప్పించడం జరిగింది. రప్పించిన తర్వాత అక్కడ వాళ్ళ చెల్లితో మాట్లాడుతుండగా ఎవరైతే వాళ్ళ అన్నయ్య రాపాక ప్రకాష్ ఉన్నాడో రాపాక ప్రకాష్ ప్రేమ్ కుమార్ ఇద్దరు కూడా రాడ్లతో కొట్టడం జరిగింది. ఈ అమ్మాయి కూడా కాళ్ళతో ఆటలతో తనడం జరిగిన తర్వాత అతను పరిగెడుతుండగా వాళ్ళ నాన్నతో ఫోన్ చేయడం జరిగింది. ఆ ఫోన్ కూడా మాట్లాడడం జరిగింది. ఎవరైతే నోయల్ జార్జి దెబ్బలు తినదో పరిగెట్టడం జరిగింది. తర్వాత వీళ్ళు వెనకాతలో పరిగెత్తుకుంటూ వెళ్ళి మళ్ళీ కొట్టి వాళ్ళని తీసుకెళ్ళి గోదావరిలో పడేయడం జరిగింది. ఆ కేసులో మనకి నోయల్ జార్జ్ ఫాదర్ రతన్ రాజు గారు మనకు 11వ తారీఖున మార్నింగ్ రావడం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మ్యాన్ మిస్సింగ్ కట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా మన ఎస్ఐ గారు తర్వాత మన కానిస్టేబుల్స్ వీళ్ళంతా కూడా అతను వెతకడం జరిగింది. ఒకళ్ళు పారిపోయాడు అని చెప్పడం జరిగింది. అయితే వీళ్ళు ఎల్బీగా సృష్టించుకోవడానికి చంపేసి పడేసిన తర్వాత వాళ్ళ చెల్లిని తీసుకొని రాపాక ప్రకాష్ వాళ్ళ చెల్లిని ప్రశాంతిని తీసుకొని రాజోల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలాగా మా చెల్లి భర్త గొడవపడి కొట్టాం పారిపోయాడు మాకు చెల్లిని ఇలా చేసాడని కంప్లైంట్ చెప్తే ఇది మాది కాదని చించినాడ మల్కీపురంలో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మల్కీపురంలో కంప్లైంట్ కూడా జార్జ్ ఇలాగ పారిపోయాడు ఇలా జరిగిందని క్లియర్గా ఇవ్వడం జరిగింది. దాని మీద మనం 498 మ్యాటర్గా దాని మీద మనం ఎంట్రీ పెట్టుకోవడం జరిగింది. తర్వాత ఫర్దర్గా మనం జరిగిన సీక్వెన్స్లో 13వ తారీఖున బాడీ నోయల్ జార్జ్ ఎవరైతే మిస్సింగ్ పర్సన్ ఉన్నాడో అతను అన్నా చెల్లిగట్టు అంతర్వేదపాలెం దగ్గర బాడీ ట్రేస్ అవ్వడం జరిగింది. దాని మీద అతను అది నోయల్ జార్జ్ బాడీగా గుర్తించి దాని మీద వాళ్ళ బంధువులు చెప్పిన విధానం ప్రకారంగా జరిగిన విధానం ఆ పోల్లో చెప్పిన విధానం తర్వాత బాడీ మీద తల మీద ఉన్న ఇంజరీస్ మీద అన్నీ ఆ మర్డర్ కేసుకి ఆల్టర్ చేయడం జరిగింది. మర్డర్ కేసుకి ఆల్టర్ చేసి ఎవరైతే సస్పెక్ట్స్ అనుమానితులని పేరు చెప్పారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి విచారిస్తే జరిగిన విషయాల్ని చెప్పారు. వాళ్ళని రిమాండ్ అరెస్ట్ చేయడం జరుగుతుంది. గొడవ ఎక్కడైతే జరిగిందో నోయల్ జార్జ్ బండిని అక్కడే పెట్టారు. మేము దాన్ని కూడా మరుసటి రోజు మనం మిస్సింగ్ కేసు చేసిన తర్వాత దాన్ని మేము సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు అది కూడా ప్లానింగ్ ఉన్నది. 4 రోజులకి తల వెంట్రుకలు ఊడిపోవడం జరిగింది తప్ప తీయడం అది కాదు. అది సైంటిఫిక్గా తల వెంట్రుకలు తీయడం. అతను ఫోన్ కూడా ట్రేస్ కట్టు కాలేదు. అంటే యాక్చువల్గా కంప్లీట్గా మనకి విచారణలో తేలింది ఏంటంటే లైట్గా ఊపిరి ఉన్న తర్వాతే పడేశారు. నా పేరు పడమటి రత్నరాజు అండి. మాది మల్కీపురం గ్రామం, మసీద్ రోడ్లో నివసిస్తున్నామండి.
ఉద్యోగరీత్యా కాకినాడలో ఉంటున్నానండి. మా పెద్దబాబు రాపాక ప్రశాంతి, పెద్దబాబు నోయల్ జార్జ్. నాకు 2 కుమారులు. పెద్దబాబు నోయల్ జార్జ్, చిన్నబాబు జోయల్ జార్జ్ అండి. పెద్దబాబుతో రిలేషన్లో ఉన్న రాపాక ప్రశాంతి ఇద్దరు కలిసి 6 నెలల క్రితం నా దగ్గరికి వచ్చారండి. నా దగ్గరికి వచ్చి 6 నెలల్లో వాళ్ళిద్దరు సెపరేట్గానే వండుకు తింటున్నారు, మేమిద్దరు సెపరేట్గానే వండుకు తింటున్నామండి. వాళ్ళిద్దరు మధ్యన ఎప్పుడు విభేదాలు అనేవి మేము గమనించలేదు. కాకపోతే ఆ అమ్మాయి 2-3 సార్లు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవటం, వీడు వెళ్ళి తీసుకురావటం అవి జరిగాయండి. అదే కోణంలో వీడు మొన్న 9వ తారీఖుని రావటం, శుక్రవారం రోజుని రావటం జరిగింది. అమ్మాయి వెళ్ళిపోయింది, 8వ తారీఖు వెళ్ళిపోయింది. 9వ తారీఖున అమ్మాయిని తీసుకురావడానికి వచ్చాడండి. గుడిమల్ లంక అండి అమ్మాయిది గుడిమల్ లంక. వీడు నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను అంటే మేము వద్దని చెప్పామండి. వద్దు అంటే తనే వచ్చేస్తుంది, నేను ఎక్కడికి వెళ్ళను డాడీ అన్నాడు. ఎక్కడికి వెళ్ళను డాడీ, తనే వచ్చేస్తుంది, నేను ఎందుకు వెళ్తాను అన్నవాడు. 7:30కి ఫోన్ చేసి బస్సులో వెళ్తున్నాను డాడీ అన్నాడండి. మళ్ళీ 8 గంటలకు ఫోన్ చేసి నాకు అక్కడి నుంచి భీమవరం నుంచి అమలాపురం ఎంత టైం పడుతుంది డాడీ, ఎన్ని గంటలు పడుతుంది అన్నాడు. గూగుల్లో సెర్చ్ చేయరా అని చెప్పడం జరిగిందండి. తర్వాత 10:41 ఆడి చించినాడు బ్రిడ్జి దగ్గర నుంచి ఆర్తనాదాలతో నాకు ఫోన్ చేయడం జరిగింది. నాకు కంగారు వచ్చేసి ఏం చేయాలి, మళ్ళీ 10:46 నాకు ఫోన్ చేసి ఇలా రాడ్లతోని కర్రలతోని రాపాక ప్రశాంతి వాళ్ళ అన్నయ్య నన్ను స్కామ్ వేసి వాళ్ళ గ్యాంగ్ అందరూ కలిసి నన్ను కొట్టి చంపేస్తున్నారు డాడీ, నన్ను రక్షించి డాడీ, పోలీసు వాళ్ళకి ఫోన్ చెయ్యి అర్జెంటుగాను అని చెప్పడం జరిగింది సార్. వెంటనే నేను నాకు ఏం చేయాలో తెలియక కొడుకుని కాపాడుకోవాలి ఏ విధంగా అయినా అనేసి వెంటనే మా తమ్ముడికి ఫోన్ చేయడం జరిగింది. మా తమ్ముడికి ఫోన్ చేసి అడిగి, నువ్వు కంగారు పడక అని మా తమ్ముడు చెప్పి నన్ను ఫోన్ పెట్టేసి వెంటనే నేను మళ్ళీ రాజోల్ ఎస్సీ గారికి ఫోన్ చేశాను. రాజోల్ ఎస్సీ గారికి ఫోన్ చేస్తే ఆయన కూడా కంగారు పడొద్దమ్మా, నేను లోకల్ పోలీస్ని అలర్ట్ చేసి పంపిస్తాను, నేను మీరు ధైర్యంగా ఉండండి, ఇమీడియట్గా ఇప్పుడు 112 కూడా ఫోన్ చేసి చెప్పండి అన్నారండి. 112కి ఫోన్ చేసి ఫస్ట్ హైదరాబాద్ ఎక్కడ అనేసి వాళ్ళు కట్ చేశారండి. మళ్ళీ 112కి మళ్ళీ చేస్తే అప్పుడు ఇలాగ ఈస్ట్ గోదావరి నుంచి మాట్లాడుతున్నామండి అని చెప్తే వాళ్ళు మాట్లాడారండి. అది అయిపోయిన తర్వాత విజయవాడ అని చెప్పడం జరిగింది. ఆ మర్నాడు రమ్మన్నారండి. ఆ రాత్రి అంతా చిట్టవరం గ్రామం వరకు, సెల్ టవర్ వరకు వెళ్ళి చూపించుకొని అంతా తిరిగి వచ్చామండి, ఇల్లు సోదా చేసుకొని. ఎక్కడా దొరకలేదు. ఆ మర్నాడు పొద్దున్నే రమ్మన్నారు, ఆదివారం. మర్నాడు పొద్దున్నే రమ్మన్న తర్వాత మేము వెళ్ళి మేము రాసుకున్న కంప్లైంట్ ఇస్తుంటే రైటర్ గారు అలా వద్దు, ఈ కంప్లైంట్ మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వాలి, ఫస్ట్ అబ్బాయి తప్పిపోయినట్టుగా మిస్సింగ్ కంప్లైంట్ ఇమ్మన్నారు. ఇచ్చిన తర్వాత మధ్యాహ్నానికి ఎస్సీ గారు మీరు వెళ్ళిపోండి, ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా నేను మీకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్పారండి. సరే అనేసి రాత్రికి మేము కాకినాడ చేరుకున్నామండి. బాబుకి ఎగ్జామ్స్ ఉన్నాయనేసి కాకినాడ చేరుకొని ఆ ఎగ్జామ్స్కి అటెండ్ అయిన తర్వాత ఆ మర్నాడు సెకండ్ ఎగ్జామ్కి తీసుకెళ్తూ ఉండగా సడన్గా రైటర్ గారు ఆయన సెల్ నుంచి ఫొటోస్ పెట్టడం జరిగిందండి. ఫొటోస్ పెట్టి ఒక బాడీ దొరికింది, ఇది కరెక్టా కాదా గుర్తించండి అన్నారు. తర్వాత కన్ఫర్మ్ చేసుకున్నామండి ఆ బట్టలని వాటిని బట్టి. దారుణంగా బ్రిడ్జి మీద ఈడ్చి కొట్టి చంపారండి. ఆత్మహత్య చేసుకున్నంత పిరికివాడు కాదండి నా కొడుకు. 2-3 అయితే హ్యాండిల్ చేసుకునే బలవంతుడే వాడు, ధైర్యవంతుడు. కానీ మూకుమ్మడిగా దాడి చేయటంతో ఆ పరిస్థితికి వెళ్ళిపోయాడని. ఏదో విధంగా న్యాయం చేయండి, అంతే. శిక్ష పడేలా చేయండి వాళ్ళకి. ఎవరండి? డాడీ నన్ను రక్షించి డాడీ అని గట్టిగా అరిశాడండి. గట్టిగా అరిస్తే ఏం చేయలేదు, అసలు ఏం జరిగిందిరా నాన్న గట్టిగా అరిసి మాట్లాడితే అప్పుడు ఇలా కొడుతున్నారు డాడీ రాడ్లతో. వెంటనే ఫోన్ కట్ అయింది. 2వ కాల్కి అప్పుడు మళ్ళీ డాడీ ప్రశాంతి దీన్ని రాపాక ప్రకాష్ గడ్ వాళ్ళ గ్యాంగ్ నా మీద రాడ్లతో వాటితో దాడి చేస్తున్న, స్కామ్ వేసి ఇక్కడికి రప్పించారు డాడీ, ప్లీజ్ డాడీ నన్ను రక్షించి డాడీ అని ఏడుస్తున్నాడు. పోలీసు వాళ్ళకి ఫోన్ చేయి అర్జెంటుగా, పోలీసు వాళ్ళకి ఫోన్ చేయి అన్నాడు. ఫోన్ కట్ అయిపోయిందండి. నా పేరు శ్యామ్ అండి, నేను హైదరాబాద్లో ఉంటాను. చనిపోయిన అబ్బాయి మా అబ్బాయే, మా అన్నగారు అబ్బాయి. మా అన్నయ్య రతన్రాజు వాళ్ళ పెద్ద కొడుకు. అన్నయ్యకి 2 కొడుకులు. పెద్దోడి పేరు నోయల్ జార్జ్, చిన్నోడి పేరు జోయల్ జార్జ్.
చిన్నోడు ఐటీఐ చదువుతున్నాడు, పెద్దోడు ఇంటర్మీడియట్ అయ్యి తర్వాత ఇడిచిపెట్టి మళ్ళీ ఐటీఐ జాయిన్ అయ్యాడు. ఐటీఐ మధ్యలో చదువుతూనే ఉన్నాడు, ఇప్పటికీ ఐటీఐ కౌంటే అది. అయితే మొన్న రీసెంట్గా జరిగిన విషయాలు అయితే మాత్రం 9వ తారీఖు రాత్రి 10:30 నుంచి 11 మధ్యలో మా అన్నయ్య నా దగ్గరికి వస్తూ మార్గ మధ్యలో విజయవాడకి దగ్గరలో ఉన్న సమయంలో నాకు ఫోన్ చేసి, రే తమ్ముడు ఇలా నా కొడుకుని చంపేస్తున్నారా, ఎవరో చంపేస్తున్నారా అని ఏడుస్తున్నాడు. ఏమైందంటే రాపాక ప్రశాంతి అండ్ రాపాక ప్రకాష్ అండ్ గ్యాంగ్ ఎవరు దాన్ని తరుముతున్నారు, కొడుతున్నారంట, తలపగల కొట్టేశారంట, రక్తం కారిపోతుందంట, చెయ్యరు కొట్టేశారంట అని గట్టిగా ఏడుస్తుంటే, ఉండరా నువ్వు పెట్టే నేను మాట్లాడతానని వెంటనే కట్ చేశాను. అన్నయ్యతో అసలు అన్న చెప్పి నిన్నానంటే వెంటనే కట్ చేస్తాను, నాకు భయం అనిపించి వెంటనే నేను ఫోన్ కొట్టాను. ఫోన్ కొట్టిన వెంటనే ఒక 2వ రింగ్లోనే టక్కని లేపేశాడు. లేపేసి ఎవరు అని అడుగుతున్నాడు. ఒరే నేను రా బాబాయ్ అంటే, బాబాయ్ నన్ను రక్షించు బాబాయ్ నన్ను కాపాడు బాబాయ్ అని చెప్పేసి గట్టిగా ఏడుస్తున్నాడు. ఎవర్రా అని చెప్పేసి గట్టిగా అడిగాను నేను. ఎవర్రా అంటే ప్రకాష్, పక్క ప్రకాష్ వీళ్ళ గ్యాంగ్ అంతా కలిసి నన్ను తరుముతున్నారు, నన్ను కొడుతున్నారు, రాడ్లతో కొడుతున్నారు బాబాయ్, నాకు రక్తం వచ్చేస్తుంది, నన్ను ఎరగొట్టేశారు బాబాయ్ అని ఏడిచాడు. ఏడుస్తూ ఇంకా పరిగెత్తుతున్నట్టున్నాడు. అలసట వినపడుతుంది. నాకు ఐరన్ రాడ్లు రోడ్డు మీద అలా రాకుతూ వెళ్తున్న సౌండ్లు కూడా వినపడ్డాయండి. వినపడితే ఒరే బాబు ఎవడరా నా కొడకలారా, అదే ఎవడరా మీరు ఎందుకు కొడుతున్నారా అని చెప్పేసి నేను అరే స్పీకర్లో పెట్టి నేను మాట్లాడతానని చెప్పేసి అన్నాను. వాళ్ళు ఎవరన్నా మాట్లాడుతుంటే ఒకసారి ఫోన్ అడగరా, మాట్లాడమంటే ఒకసారి మాట్లాడమని నేను చూస్తాను వాళ్ళు ఏంటో అని చెప్పేసి నేను అడిగాను. ఆ స్పీకర్లో పెట్టే ఉంటాడని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే అన్న ఒకసారి మాట్లాడన్నా, బాబాయ్ మాట్లాడతాడంటే ఒకసారి మాట్లాడన్నా అని ఇది అడుగుతున్నాడు. ఇలా అడుగుతూ కొద్ది కాలం ఇలా జరుగుతుంది, ఎవడో మాట్లాడలేదు. కానీ మధ్యలో ఏం జరిగిందంటే సడన్గా కొంచెం అంటే ఈ గ్యాప్లో మేబీ ఒక 1 minute లేదా 30 seconds ఆఫ్టర్ కానీ గ్యాప్లో సడన్గా ఎవరినో ఐడెంటిఫై చేశాడు. కొట్టే వాళ్ళలో ఐడెంటిఫై చేశాడు కాబట్టి ఆడేమన్నా పేరు యూజ్ చేసి ఉంటే బాగుండేది, అవతలని పట్టేద్దాం. ఆడేమన్నా బ్రో నువ్వా బ్రో, నువ్వు నన్ను కొడతానని కూర్చావు ఎందుకు బ్రో, నువ్వా బ్రో అని చెప్పేసి నన్ను అడుగుతుండే ఆశ్చర్యంగా. అంటే ఈ బ్రో అనే పదం ఎవడో తెలిసినోడు లేదా ఫ్రెండ్ ఏదన్నా అయి ఉండొచ్చు, అందుకని అది ఆశ్చర్యపోయాడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆల్రెడీ సంబంధం ఉండుండొచ్చు కాబట్టి నువ్వు కూడా నన్ను కొడతావా అనే ఉద్దేశం ఆశ్చర్యంగా బ్రో ఇచ్చిపెట్టే బ్రో అన్నాడు. అదే టైంలో ఆడు కూడా కొట్టాడు దెబ్బ. ఆ దెబ్బ నేను విన్నాను. అమ్మ నన్ను రక్షించింది, అన్న నన్ను ఇడిచిపెట్టే అన్న దండం పెడతా అన్న అని కూడా అంటున్నాడు. అలాగా బాధపడుతూ అలాగే ఉన్నాడు. తర్వాత నుంచి నాకు వాడికి ఇంటరాక్షన్ తగ్గిపోయింది, కానీ నేను వింటూనే ఉన్నా, నేను మాట్లాడుతున్నా, నేను వింటున్నా తప్ప నాకు వన్ వే రెస్పాన్స్ నాదొకటే వెళ్తుందని నాకు రెస్పాన్స్ దొరకట్లేదు. వాడు మాట్లాడట్లేదు. ఇంకాసేపటికి అలాగా 5 నిమిషాల 33 సెకండ్ల వరకు నేను మాట్లాడానని చూసుకున్నాను. డ్యూరేషన్ కూడా పోలీసు వాళ్ళు అడిగినప్పుడు 5 నిమిషాల 33 సెకండ్లు నేను మాట్లాడిన తర్వాత ఇంకా నాకు రెస్పాన్స్ రావట్లేదు ఉద్దేశంతో ఫోన్ కట్ చేస్తాను. కట్ చేసి ఇంకా నీతోటి నేను మళ్ళీ మాట్లాడి ఎరా ఏమన్నా తెలిసిందంటే 112లో పోలీసులు కంప్లైంట్ చేశాను, ఎస్ఐ గారితో మాట్లాడాను, వాళ్ళు వెళ్తున్నారు, ఆన్లైన్ కంప్లైంట్ లాక్ చేస్తానని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంకా ఆ తర్వాత నుంచి నేను కంటిన్యూస్గా ఫోన్ ట్రై చేస్తున్నాను. రింగ్ అవుతుంది, అన్నయ్య ట్రై చేస్తున్నాను, రింగ్ అవుతుంది కానీ అసలు రెస్పాండ్ రాలేదు. అది జరిగిపోయిన తర్వాత ఆ తర్వాత రోజు నుంచి అంటే అది జరిగి 10:30 నుంచి రాత్రి పొద్దున్న 4 గంటల దాకా మేము ట్రై చేస్తున్నాం, మాకు అవ్వలేదు. ఇంక నేను ఇడిచిపెట్టి ఇంకెలాగా నెక్స్ట్ యాక్షన్స్ ఏం తీసుకుందామని ఆలోచిస్తున్నాను. ఇంకా తెల్లారైపోయింది. ఇంకా పోలీసు వాళ్ళు ఏమో అవదండి, మీరేం కంగారు పడొద్దు, దొరుకుతారు అది ఎక్కడున్నా కానీ అని చెప్పేసి నన్ను అన్నారంట. అన్నయ్య ఆ రోజు విజయవాడ నుంచి బయలుదేరి మళ్ళీ బ్యాక్ వచ్చేసాడు. వచ్చి మరునాడు మధ్యాహ్నం వచ్చేటప్పటికి వీడికి ఉన్న పరిస్థితిని బట్టి, ఆడ ఆరోగ్య పరిస్థితిని బట్టి బీపీ వచ్చి ఇంటికి వచ్చిన పడిపోయాడంట. ఇంకా ఈ కూడా కొడుకున్నాడు కాబట్టి ఇంటి వరకు లాక్కి రాగలిగాడు. తీసుకొచ్చారు, కాసేపు అంటే రిలాక్స్ అయ్యేలాగా ఉంచి, రిలాక్స్ అయిన తర్వాత మామయ్యలు తీసుకొని పోలీస్ స్టేషన్కి ఎస్ఐతో మాట్లాడితే ఎస్ఐ గారు కానిస్టేబుల్ ఇద్దరిని ఇచ్చి అక్కడ జరిగిన సిచ్యువేషన్ జరిగించారో తీసుకెళ్ళి నెతకమన్నారు. వీళ్ళిద్దరూ మా వాళ్ళిద్దరూ కానిస్టేబుల్ అందరూ కలిసి వెళ్ళి ఆ సిచ్యువేషన్ ఎక్కడ జరిగిందో ఆ ఏరియా అంతా చెట్లలో పొదల్లో మొత్తం అంతా నెతుక్కున్నారు. ఒకవేళ కొట్టి పడేశారేమోనని, ఎక్కడా దొరకలేదు. ఆ తర్వాత రేపొద్దున వచ్చి కంప్లైంట్ ఇమ్మని చెప్పారంట. అప్పటికే సాయంత్రం రాత్రి అయిపోయింది. రేపు మార్నింగ్ వచ్చి రిటర్న్గా కంప్లైంట్ ఇమ్మన్నారంట. ఓ కంప్లైంట్ రాసి మొత్తం జరిగిన స్టోరీ అంతా ఇలా రాపాక ప్రకాష్, ప్రశాంతి అండ్ గ్యాంగ్ అందరూ కలిసి కొట్టి చంపేస్తున్నారు మా ఓన్ అనే ఉద్దేశంతో మొత్తం ఆ విధంగా జరిగిన స్టోరీ అంతా రాసి తీసుకుని వెళ్ళితే ఆ స్టోరీ మొత్తం చూసి రైటర్ గారు అన్నారంటే ఇలా కాదండి, ఇది మిస్సింగ్ కేసులో పెట్టండి ప్రస్తుతానికి, ఎందుకంటే అబ్బాయి దొరికితేనే కదా మనకి ఏం జరిగిందో తెలిసేది, దొరికేంత వరకు మిస్సింగ్ కేసులో దీన్ని కన్సిడర్ చేద్దాం, ఆ కంప్లైంట్ అని పక్కన పెట్టేసి మళ్ళీ ఫ్రెష్గా వేరే కంప్లైంట్ రాయిపించి మిస్సింగ్ కేసు కింద దాన్ని కన్సిడర్ చేసుకొని తీసుకున్నారు కంప్లైంట్. ఎవరి మధ్య అండి అంటే ప్రశాంతి, యాక్చువల్గా ప్రశాంతి అనే అమ్మాయికి 22 సంవత్సరాలు, మా అబ్బాయికి ఏమో 17 సంవత్సరాలు. 17 సంవత్సరాల టైంలో ఈ అమ్మాయి ఈయన తీసుకొని వెళ్ళిపోయింది. అప్పటికి అమ్మాయికి పెళ్ళి అయిపోయిందంట. భర్త పేరు రాజ్ కుమార్ అంట.
ఈయన తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇది ఇంట్లోంచి అమ్మాయి కోసం బయటకు వెళ్ళిపోయి మరి ఏం చేసి మొత్తానికి మా అన్నయ్యతో కాంటాక్ట్ చేశారు. ఈ విషయాలు మా వరకు రావండి, ఎందుకంటే మేమందరూ ఎడ్యుకేటెడ్, కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాం, అందరూ చదువుకున్న వాళ్ళం, ఇటువంటి విషయాలు స్ట్రిక్ట్గా కాబట్టి మా వరకు తొందరగా రావు. తండ్రినే కాంటాక్ట్ చేశాడు, ఇలా వచ్చేసాను ఈ అమ్మాయితో. అంటే ఒరే నాన్న ఇదేంట్రా ఈ పిచ్చి పనులు చేతన, పైగా పెళ్ళైన అమ్మాయిని తీసుకుని వెళ్ళినట్టు, నీ వయసు అంతా ఆవిడ వయసు అంతా తప్పు కదా అది అని చెప్పేసి నచ్చ చెప్తే ఆ అమ్మాయి నా కోసం అన్ని వదులుకొని వచ్చింది, అమ్మాయి నా కోసం ఏదైనా చేస్తుంది అని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నాడు. ఇంక ఇది అమ్మాయి వైపు డైవర్ట్ అయిపోయి ఇది మన మాట వింటలేదని చెప్పేసి ఆడు నాకు ఫోన్ చేసి బాధపడ్డాడు. ఇంకా ఆ టాపిక్ అలా ఇచ్చిపెట్టాడు, ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు ఆ టైంలో. ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చేసి హైదరాబాద్లో ఉన్నామని చెప్పారు. హైదరాబాద్లో ఉన్నామని చెప్తే వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారంట, కొద్ది చూడరాలని ఏదో విధంగా అడ్జస్ట్ చేసి ఎక్కడికక్కడ గెంటేరని నన్ను అడిగాడు అన్న. సరే అని చేసి నేనైతే ఇష్టపడలేదు వాళ్ళు కాంటాక్ట్ చేయడానికి, వాళ్ళే నేను కాంటాక్ట్ చేస్తారని చెప్తే సరే అని చెప్పేసి ఆయన రమ్మని అన్నాను. అప్పుడు అన్న ఫోన్ చేసి బాబాయ్ రమ్మన్నాడు వెళ్ళంటే నా దగ్గరికి వచ్చాడు. అది కూర్చోబెట్టి మొత్తం మోటివేట్ చేశాను, అరే నువ్వు చేస్తున్న తప్పు ఇది కరెక్ట్ కాదని మొత్తం మోటివేట్ చేశాను, కానీ నా మాట లెక్క చేయలేదు. తర్వాత ఒక వారం 10 రోజులకి మళ్ళీ అమ్మాయిని తీసుకుని మా ఇంటికి వచ్చాడు. నాకైతే ఈ రిలేషన్షిప్లో నా ఇంట్లోకి అడుగడ్డానికి వెళ్ళింది బయటే, గేటు బయటే ఇద్దరిని కూర్చోబెట్టి ఇద్దరిని మోటివేట్ చేశాను. ఇది మీరు చేస్తున్న కరెక్ట్ కాదమ్మా, వయసు డిఫరెన్స్ చూసుకో, నువ్వు పెద్దదానివి పెళ్ళైందానివి కూడా నీ లైఫ్ నువ్వు పాడు చేసుకుంటున్నావు అని చెప్పాను నేను. చెప్పిన తర్వాత లేదంకులు ఆయన లేకపోతే నేను ఉండలేనని చెప్పేసింది డైరెక్ట్గా. ఇంకా మీ కర్మ నేను ఏం చేయలేను, పొమ్మన్నాను అక్కడి నుంచి బయటికి. వాళ్ళు వెళ్ళిపోయారండి. ఆ తర్వాత మా అన్నయ్యని కాంటాక్ట్ చేశారంట, కాకినాడ వచ్చాను. ఇది జరిగిన తర్వాత రాపాక ప్రకాష్ అమ్మాయితోటి మాట్లాడాడంట, వాళ్ళే ఫోన్ చేశారంట అమ్మాయి వాళ్ళు, మేము హైదరాబాద్లో ఉన్నామంటే నువ్వు కోనసీమలో అడిగెట్టావంటే నిన్ను వాడిని కలిపి చంపేస్తామని చెప్పాడంట రాపాక ప్రకాష్. ప్రశాంతిని మా ఊడిని చంపేస్తామంటే ఈ అమ్మాయి భయపడి ఈ అమ్మాయి ఒక కంప్లైంట్ రాసిందండి డిఎస్పీ గారికి. కంప్లైంట్ రాసి నన్ను చంపేద్దాం చూస్తున్నారు, నేను మేజర్ని, నేను ఎవరితోటైనా ఉంటాను, ఇది నా లైఫ్ అని మొత్తానికి ఏదో కంప్లైంట్ రాసి తీసుకుని డిఎస్పీ ఆఫీస్ అమలాపురం వెళ్ళి సబ్మిట్ చేసిందంట. డిఎస్పీ గారు ఏం చేశారంటే మల్కపురం పోలీసులను రప్పించి ప్రొసీజర్ ప్రకారం ఎటు నుంచి వెళ్ళాలో ఆ ప్రొసీజర్ ఫాలో అవుతా వాళ్ళని మీరు సెటిల్ చేసి పంపించమని చెప్పారంట. అప్పుడు అమ్మాయి ఇక్కడికి వచ్చినా కానీ అందరికి చెప్తే పెద్దల్ని వాళ్ళ తల్లిదండ్రులని పిలిస్తే వాళ్ళ ఫాదరు పెద్దలు వచ్చారంట. వచ్చిన తర్వాత నా అమ్మాయి నా ఇష్టం వచ్చినట్టు నాకు నచ్చిన వాళ్ళతో నేను ఉంటానని చెప్పారు. వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ మా ఊడి దగ్గరికి వచ్చేసి అక్కడి నుంచి కాకినాడ తీసుకొచ్చింది. కాకినాడ వచ్చిన తర్వాత కాకినాడలో ఇంట్లోకి వస్తానంటే మా ఒడ్డు రానివ్వని అంటే వద్దన్నాడంట. మేము చచ్చిపోతాం నువ్వు రానియకపోతే ఏదన్నా చేసుకొని కొడుకు బెదిరించాడు. మేమైతే ఒప్పుకునేవాళ్ళం కాదు, కానీ వీడు కొడుకు వాత్సల్యం ఎక్కువ, వాడి మీద ప్రేమ కొద్దీ ఇంకా చచ్చిపోతాడని భయపడ్డాడు ఏంటో ఇంట్లోకి అయితే అలా వచ్చేస్తుంది. అలా వాళ్ళిద్దరూ పెళ్ళి అయితే చేసుకోలేదు, కానీ లివ్-ఇన్ రిలేషన్షిప్లోనే ఉన్నారు. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటని అడిగితే ఆడన్నాడు, ఆ టైంలో అడిగాడు, ఎప్పుడు నా ఇంటికి వచ్చినప్పుడే నేను అడిగాను ఏంట్రా పరిస్థితి ఏంటి, అమ్మాయి పెళ్ళయింది నీదేంటంటే లివ్-ఇన్ రిలేషన్షిప్ బాబాయ్, ఒకవేళ అంతా ఓకే ఉండి మా ఇద్దరికి సెట్ అయితే పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నామని అన్నాడు. అదండి వాళ్ళ మధ్య ఉన్న సంబంధం అయితే అదే.